తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి చీలక దిశగా పయనిస్తోందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ధిక్కారంతో బీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ సీనియర్ నేతలు, సొంత కుటుంబ సభ్యులు అయిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్పై కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై వేటు వేసే దిశగా బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తుందని తెలుస్తుండగా, ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఫుల్ క్లారిటీతో ఉన్న కవిత సొంత పార్టీ ఏర్పాట్ల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కవిత ప్రారంభించిపోయే పార్టీ పేరు, కార్యాలయం కూడా సిద్ధమైందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక పోరాటం చేసి ప్రజల గుండెల్లో కూడా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తండ్రి వారసత్వంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కవిత తనకు అడ్డుగా ఉన్నారని సొంత అన్న కేటీఆర్, మేనబావ హరీష్ రావుపై కొంతకాలంగా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆ ఇద్దరు తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత 6-7 నెలలుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె విషయంలో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంబించింది. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం సిబిఐకి లేఖ రాయడంతో బీఆర్ఎస్లో అగ్గిరాజుకుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, తన తండ్రికి మచ్చ కలిగేలా హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించడంతో బీఆర్ఎస్ చిక్కుల్లో పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే బీఆర్ఎస్లో తనకు నాయకత్వం అప్పగించే విషయంలో సానుకూలత కనిపించకపోవడంతో కవిత వేరుదారి చూసుకుంటున్నట్లు సమాచారం. తండ్రిని ధిక్కరించి వేరే పార్టీలో చేరితే రాజకీయంగా అప్రదిష్ట మూటగట్టుకునే అవకాశం ఉందన్న ఆలోచనతోనే సొంతంగా పార్టీ పెట్టాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తన ఆంతరంగికలతో ఈ విషయమై చర్చించారని, పార్టీ పేరుపైన ఓ నిర్ణయానికి వచ్చారని కూడా అంటున్నారు. అంతేకాకుండా కార్యాలయాన్ని ఎంపిక చేశారని కవిత సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. తెలంగాణ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన టీఆర్ఎస్ అన్న పేరును కవిత పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ పేరు కూడా కలిసేలా టీబీఆర్ఎస్ అన్న పేరు కూడా ఆమె పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీబీఆర్ఎస్ అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలోని బీసీ వర్గాలను బాసటగా నిలిచేలా టీబీఆర్ఎస్ పేరును ఎంపిక చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండగా ఆ పేరుతోనే 2 సార్లు ప్రజా విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్గా మారిన తర్వాతే అధికారం కోల్పోయింది. దీంతో కవిత టీఆర్ఎస్ పేరైతే సెంటిమెంట్ కలిసి వస్తుందని చూస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఎక్కువ మంది టీఆర్ఎస్ కన్నా టీబీఆర్ఎస్ అన్న పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక పార్టీపై తుది నిర్ణయం తీసుకునే ముందు కార్యాలయాన్ని కూడా కవిత సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బంజారా హిల్స్లోని తన ఇంటి పక్కనే 3 అంతస్తుల భవనాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు ఇక పార్టీ పేరు, కార్యాలయం సిద్ధమైన తర్వాత వీలైనంత త్వరగా ప్రకటించాలని కవిత భావిస్తున్నట్లు, ఈ ప్రకటన కూడా దసరా లేదా దీపావళిలో ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ప్రకటించే ముందు తండ్రి కేసీఆర్తో కవిత మరోమారు చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ లభిస్తుందా అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఇక కవిత విషయంపై తాడో పేడో తేల్చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీఆర్ఎస్ సీనియర్లతో చర్చిస్తోంది. కవిత విషయంతో కొద్ది రోజుల్లోనే ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు.